ప్రస్తుతం మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంటే 3400 షాపులు ఉంటే సుమారుగా దానికి ఎన్ని టెండర్లు పడాలండి? ఒకవేళ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే సుమారుగా 1,60,000 టెండర్లు పైన పడాలి. 1,60,000 1,70,000 టెండర్లు పడాలి. ఇప్పటికి నిన్నటికి 9,000 టెండర్లు పడినాయి. మరి వాళ్ళకి 15,000 పడి ఉంటాయో నాకు తెలియదు. అంటే మీరు మొత్తం ఏ రకంగా చూసుకున్నా రేపటికి ఒక 30,000-40,000 టెండర్లు పడినాయి అనుకోండి. సుమారుగా 1,20,000 టెండర్లు పడాల్సిన ఈ ఎమ్మెల్యేలు ఈ సిండికేట్లు అడ్డుకుంటా ఉన్నారు. అంటే దానికి ఎంత ఆదాయం రావాలండి? 1,00,000 టెండర్లు అంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి. 1,00,000 టెండర్లు అంటే సుమారుగా 2,000 కోట్ల రూపాయలు. అంటే 1,20,000 షాపులు అని అంటే సుమారుగా 2,400 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి లాజిక్ ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తానంటే ఎమ్మెల్యేలకు సంపద సృష్టిస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి కానే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 45,000 పైన బెల్ట్ షాపులు ఉంటే ఈ షాపులన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ 45,000 బెల్ట్ షాపులల్లా దానికి డబుల్ అయిపోతాయేమో ఇప్పుడు రాబోయే రోజుల్లో. అంటే వీధికొక మద్యం దుకాణం పెట్టే కార్యక్రమము ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒక్కసారి మనమే గమనిద్దాం. ఎందుకంటే రేపటికి కంప్లీట్ అవుతున్నాయి.